వెల్కమ్ టు విజిల్. మనకు తెలియని మరో తిరుపతి ఉంది. ఆ వివరాలని విజిల్ ప్రేక్షకులకు సమగ్రంగా తెలియజేయడానికి పురావస్తు శాస్త్రవేత్త, రచయిత, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO, స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం నాగిరెడ్డి. నమస్కారం అండి. అమరావతి, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంది, మహారాష్ట్రలో అమరావతి ఉంది. సాయి పాపినేని గారు ఒక ఇంటర్వ్యూలో వేరే దేశాల్లో కూడా ఆ అమరావతి, ఇండోనేషియాలో, అసలు ఎక్కడ దాకేందుకు కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకి ఎగువన ఇంకొక అమరావతి ఉంది. అది కూడా వద్దు, మధురకు దగ్గర కావేరీ తీరాన మీకేముందో తెలుసా, పొన్నమరావతి అని ఉంటుంది. పొన్ను అంటే బంగారం కదా, అది బంగారపు అమరావతి అంట. స్వర్ణామరావతి అక్కడ కూడా ఒకటి ఉంది. ఈ అమరావతి అనేది దేవతలకు రాజధాని కదా అమరావతి. అందువల్ల ఆ నేపథ్యంతో ఆ పేర్లు అనేక చోట్ల అనేక సందర్భాల్లో పెట్టుకొని ఉండటానికి అవకాశం ఉంది. అయితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి తిరుపతి ఏమిటది? తిరుపతి అంటే ఒక గొప్ప పవిత్రతను సంతరించుకున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. తిరువేంగడంగా ప్రారంభమై ఎప్పుడో మనకు తెలియదు. వెంకటేశ్వర స్వామిని స్వయంభూ అంటారు. ఆ తర్వాత సంగమ సాహిత్యం కూడా తిరువేంగడముడయానని ఆయనకు ఒక పేరుంది. రాను అలా సాహిత్యంలోనూ స్థల పురాణాల్లోనూ తిరుపతికి గొప్ప వైభవం ఉన్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాం. అసలు చారిత్రకంగా మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 966వ సంవత్సరానికే కొండ మీద ఉన్నటువంటి తిరుపతి ఆలయం కొంచెం శిథిలానికి గురైతే దానికి ఒక బాలయాలను నిర్మించి శక్తి విటంకన్ అనే ఒక పల్లవ సామంతుని ఉన్నతోద్యోగి భార్య సామావై అనే ఆవిడ కిందున్నటువంటి తిరుచానూరు అంటే మన అలవేలు మంగాపురం, ప్రస్తుత అల్లమేలు మంగాపురంలో ఆ స్వామివారి యొక్క బాలయాలయాలను పెట్టి జీర్ణోద్ధరణ జరిగేంత వరకు ఇక్కడ ఒక వెండి విగ్రహాన్ని తయారించి దాన్ని పైకి తీసుకెళ్ళి ఊరేగింపు చేసి ఆవిడ ఏం చేసింది, ఒక బ్రహ్మోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే 10వ శతాబ్దంలో. ఇక అక్కడి నుంచి నిరాటంక చరిత్ర కదా ఆనంద నిలయానిది, అది తిరుపతి. అయితే ఆ 9వ శతాబ్దానికే ప్రాచుర్యం పొందినటువంటి తిరుపతి ఆ తరువాత 11వ శతాబ్దంలో శ్రీమద్ భగవద్ రామానుజాచార్యులు వచ్చిన తర్వాత దాని ప్రాశస్త్యం మరింత పెరిగింది. ఆయన అక్కడ ఆలయంలో కొన్ని అర్చనలు, ఉత్సవాలను కొత్తగా ప్రవేశించాడు. కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. తర్వాత రామానుజ కూటాలని బయట నుంచి వచ్చేవాళ్ళకి భోజన సౌకర్యం, వసతికి ఏర్పాటు చేశాడు. తిరుపతిలో ఉండేవాళ్ళు ఇలా ఉండాలి, ఇన్ని నియమాలు ఉండాలి, వాళ్ళప్పుడే ఈ పవిత్రత కాపాడుతుందన్నటువంటి దాంతో మిక్కిలి ప్రచారానికి నోచుకుంది. రామానుజాచార్యుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ తిరుపతి గురించి ఆయన చెప్పటం, ఆయా ప్రాంతాల వాళ్ళు రావటం, దీనికి కూడా కట్న కానుకలు పెరగటం, ఆ తర్వాత అర్చనలు, ఉత్సవాలు పెరగటంతో ఆలయం విస్తృతంగా పెంచటం మనందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారి 1240 ప్రాంతంలో యాదవ నరసింగదేవరాయలు అనే ఆయన ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయటం, ఆ తర్వాత క్రీస్తకం 1359లో మంగిదేవ మహారాజు అనేటువంటి ఒక చిన్న విజయనగర రాజు బంగారు కలశాన్ని ఎత్తించటం, ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలంలో 30,000 వరహాలు ఇచ్చి మళ్ళీ ఆనంద నిలయం అంతా బంగారు బంగారు రేకుని చొప్పించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక తిరుపతి ప్రశస్తి ప్రపంచ విఖ్యాతం, విశ్వవిఖ్యాతం అనొచ్చు, మనం చెప్పలేము. అదిగో అంతటి విశ్వవిఖ్యాతం ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రం పేరు తిరుపతి. అయితే ఎగువ తిరుపతి, దిగువ తిరుపతి, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, ఏదైనా ఒక ప్రాంతానికి ఆ పేరు వస్తే పైన కింద అంటాం కదా మనం. ఎగువ శబరిమల, దిగువ శబరిమల అన్నట్టుగానే ఆ పేర్లు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ తిరుమల అనేది పేరు వచ్చేసింది. మల అంటే కొండ అని, తిరుమల ఆ కొండ మామూలు కొండ కాదు, సిరిగల కొండ. సిరి అంటే లక్ష్మీదేవి. ఎందుకు వచ్చింది ఆవిడ అంటే వెంకటేశ్వర మహత్యం అనే స్థల పురాణంలో దానికి ఒక కథ ఉంది. విష్ణువు భృగు మహర్షి దాని ద్వారా సంఘటన ద్వారా కిందకు వచ్చాడని, ఆ తర్వాత శ్రీనివాసుడయ్యాడని, ఒకలో మాతాదేవి ఆయన్ని పెంచిందని, అప్పటికే తొండమాన్ చక్రవర్తి ఈ మహనీయుని యొక్క గుర్తించి చోళ మహారాజు కూతురుగా పద్మావతి పుట్టిందని, అది ఆ కథ అంతా మనకు తెలిసిందే. తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటిసారి ఆ మహనీయుడికి ఆలయం నిర్మించాడని కూడా ఉంది. మీకు అన్నమాచార్య కీర్తనలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాను చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి మీకు ఆలయం నిర్మించాడు కదా మహనీయ అని పాట పాడాడు కదా అన్నమయ్య. అలా ఆ నేపథ్యాన్ని మనం పక్కన పెడితే తిరుపతి అనేది విపరీతంగా ప్రపంచంలో ఉన్న వైష్ణవులందరికీ ఒళ్ళు పులకించిపోయే ఒక పేరు.
తిరుపతి, తిరునామం, వాళ్ళన్నిటికీ ముందు తిరు అని పెడతారనమాట. అలా ఏర్పడినటువంటి ఆ తిరుపతికి ఈయన భాష్యకారులు అని ప్రసిద్ధి పొంది, ఉడయవర్లు అని ప్రసిద్ధి పొందినటువంటి ఆచార్య రామానుజాచార్యులు ఆయన ఏం చేశారంటే ఈ కాన్సెప్ట్ని అప్పటికే ఉన్న వైష్ణవాలయాలన్నిటికీ కూడా దివ్య తిరుపతులు అని పేర్లు పెట్టి వాటన్నిటిని ఒక మాలగా కూర్చి 108 దివ్య తిరుపతులు అనేటువంటి ఒక కాన్సెప్ట్కి ఆయన ఆద్యుడిగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇక శ్రీరంగం తిరుపతి ఏదైనా సరే మళ్ళీ ఈ ఒక ప్రధాన కంచిలో ఉన్నటువంటి వైకుంఠ పెరుమాళ్ టెంపుల్, అది కూడా వరదరాజస్వామి టెంపుల్, తిరుపతి అంటారు ఆలయాన్ని కూడా. అలా 108 వచ్చినాయి కదా, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరం వరకు, దక్షిణంలో ఎక్కువ. గమ్మత్తు ఏమైందంటే కొన్ని చిన్న వాటిని కూడా తిరుపతి అనే పేరు వచ్చేస్తుంది. ఉదాహరణకి ద్వారకా తిరుమల ఉంది మనకి ఏలూరు దగ్గర, దాన్ని ఏమంటారు చిన్న తిరుపతి. అక్కడికి పోలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తారని అలా దేవుడే సాన్నిధ్యంలోకి వచ్చినట్టుగా ఒక కాన్సెప్ట్ వచ్చేసాయి. అది కూడా ఆచరించదగ్గది. ఎందుకంటే ఆర్థికంగా వనరులు లేని వాళ్ళు అంత దూరం పోలేరు, చూడలేరు. కానీ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కూడా పోలేరు, చూడలేరు. వాళ్ళకి ఇదిగో ఇలాంటి ఈ తిరుపతి కాన్సెప్ట్ చాలా ఏమంటామంటే ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో మీకు సామర్లకోట నుంచి పత్తిపాటు పోయే దోవలో ఒక ఊరుంది. ఆ ఊరు పేరు చెదలవాడ అంటారు, చెదలాడ అంటారు, చెదలాడ తిరుపతి అంటారు, లోకల్గా మరో తిరుపతి అంటారు, రకరకాలుగా పేర్లు పిలుస్తారు. అక్కడ ఏముంది ఇంతకీ అంటే ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న ఆయన పేరు ఏమిటి? శృంగార వల్లభరాయుడు ఆయన పేరు. ఆయన వెంకటేశ్వరుడనే అంటారు, కానీ ఆయన పేరు శృంగార వల్లభరాయుడు, శృంగారరాయుడు అని పేరు ఆయనకి. మరి ఆయన ఆకారం ఎట్టుంది అంటే ఆశ్చర్యం. వెంకటేశ్వర స్వామి కాదు, కానీ ఆ దివ్య వైష్ణవ క్షేత్రానికి మరో తిరుపతి అని పేరు. మరో తిరుపతి, మనకు తెలియని మరో తిరుపతి మన పక్కనే ఉంది. కానీ ఇప్పటికీ దక్షిణాత్యంలో ప్రారంభమై 108 దివ్య తిరుపతులు తిరగాల్సిన వాళ్ళంతా బస్సుల్లోనూ కాలినడకన వివిధ పద్ధతుల్లో ఈ తిరుపతికి వచ్చి ఒక్కరోజు జాగరణ చేసి ఆ విష్ణుమూర్తిని మొక్కి తాము అక్కడి నుంచి ఆధ్యాత్మిక ఏమంటామంటే ఆ పరిమళాలతో తిరిగి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ కోరుకొండ ఇవన్నీ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి అక్కడ ఉన్న ఆలయం పేరు వెంకటేశ్వర స్వామి కాదు, కానీ వైష్ణవ క్షేత్రం, దివ్యక్షేత్రం, దాన్ని కూడా దివ్య తిరుపతి అంటారు. ఆ తిరుపతినే చిన్న తిరుపతిగా అలా ప్రచారం జరిగింది. జనానికి ఏమైందంటే ప్రధాన రహదారికి లోపల ఉంటాను ఎవరికి తెలియదు. అక్కడ చూస్తే మరి ఆలయం ఏముంది, వాస్తు విన్యాసం ఉందా, ఎప్పుడు కట్టింది అది అని ఆలోచిస్తే మనకు ఈయన ఎప్పుడు అంటే గజపతులు మన దగ్గర పరిపాలించారు కదా, ఆ గజపతుల చివరి వాడైనటువంటి రఘునాథ గజపతి అని ఒక ఆయన ఉన్నాడు. అదిగో ఆయన కాలంలో ఇక్కడ ఈ వైష్ణవ క్షేత్రానికి ప్రాచుర్యం వచ్చింది అన్న చారిత్రక ఆధారం ఒకటి దొరికింది. ఆలయం చుట్టూ అప్పటికే అక్కడ ఉన్నటువంటి రాయితోనే ఒక పెద్ద ఎత్తైన ప్రాకారం. అసలు ప్రాకారాలు ఏ ఆలయం కన్నా తిరుపతిలో కూడా ప్రాకారాలు ఉంటాయి, ఒకటి కాదు రెండు ఉంటాయి, ఎత్తు ఉంటాయి. అది ఒక విధి విధానం అన్నమాట. ఇక్కడ కూడా ఎత్తైన విశాలమైన ప్రాకారం, లోపల ఆలయం ఉంది. గర్భాలయ, అర్ధమండప, మహామండపాలతో లోపల ఉన్న స్వామివారు రూపం మళ్ళీ మీకు అక్కడ వరదం కటిహస్తం లేదు విష్ణుకి. ఆ విష్ణువు కూడా సన్నపాటిగా ఉంటాడు. ఆయన ఎందుకుంటాడంటే దానికి ఒక కథ ఉంది. అలా విష్ణుమూర్తి అక్కడ కొలువై ఉంటాడు. ఆయన పేరు శృంగార వల్లభరాయుడు. ఇది అక్కడ ఉన్న వైష్ణవ క్షేత్రంలోని ప్రధాన ధ్రువమూర్తి యొక్క రూపం. ఆ ఉన్నటువంటి ఊరు పేరు తిరుపతే. కంప్లీట్ మీరు వాళ్ళ రెవెన్యూ రికార్డులో కూడా తిరుపతినే ఉంటుంది. ఎవరికి తెలియదు. ప్లేస్ ఒకసారి మళ్ళీ విజువల్ ప్రేక్షకులకి అది ఏ జిల్లా, ఆ ప్రాంతం, ఈ మనకు తెలియని మరో తిరుపతి అని ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించుకున్నటువంటిది ఎక్కడుంది అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సామర్లకోటకు సమీపంలో, సామర్లకోట నుంచి పత్తిపాడు వెళ్ళే దోవలో జస్ట్ ఏమీ తెలియనటువంటి ఒక మౌనంగా ఒక ముని తపస్సు చేసుకుంటాడే, ఆ గ్రామం అంతా కూడా ఒక మునిని తలపింపజేసే ప్రకృతి కాంత ఒడిలో ఒక సిగ పువ్వులాగా ఉంటుందన్నమాట. ఎంతో హాయిగా ఉంటుంది. దాని మీద మరి అలంకారాలు అనుకున్నంత అలంకారాలు లేవు. దాన్ని కూడా 2 అంతస్తులది కాబట్టి ఆనంద నిలయం అని అనుకుంటూ ఉంటారు. ఆ చుట్టూ కూడా వైష్ణవ దశావతారాలు లేక విష్ణు చతుర్వించ 24 రూపాలు అలా ఆ బొమ్మలన్నీ కూడా అటు ప్రాకారం మీద, లోపల పోస్టాల్లోనూ, దేవాలయ కప్పుల్లోనూ, స్తంభాల మీద చూడవచ్చు మనం. అదిగో ఇది
మనకు తెలిసినటువంటిది. అంటే కనీసం మీకు 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుపతి. ఈ తిరుపతి ఎవరికి తెలియదు? ఓ అలాగా అని అంటారు మనం చెబితే. సో ఇలా 108 దివ్య తిరుపతుల్లో లేక ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన ఆధ్యాత్మిక వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న ఎగువ తిరుపతిది తెలుగు నేలపై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో మనకు చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో మనకు తెలియని మరో తిరుపతిని దాక్షిణాత్య వైష్ణవులు అనునిత్యం బస్సుల్లో సందర్శిస్తారు, అది కూడా తిరుపతిగా భాసిల్లుతుంది అన్న విషయం తెలిస్తే మరికొంతమంది దాన్ని సందర్శించడానికి అవకాశం దక్కుతుంది. విజిల్ ప్రేక్షకులకి మనకు తెలియని మరో తిరుపతి గురించి సమగ్రంగా విశ్లేషించిన నాగిరెడ్డి గారికి కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు.